90వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం. 90వ కీర్తన, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు దినములు లెక్కించాలట. మన టైంని మనము చూసుకుంటూ ఉండాలి, మన టైంని మనము చూసుకుంటూ ఉండాలి, మన యొక్క సంవత్సరాలని మనము లెక్కించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎంతవరకు ఏమి చేశాము, ఇక ముందుకు ఏమి చేయగలము, ఎంతవరకు దేవుడు మనల్ని ఎలా నడిపించాడు, ఇక ముందు ఏమి జరగబోతుంది. స్కూల్లో చదువుకునే పిల్లలకు అసెస్మెంట్ చేస్తారు, అంటే ప్రోగ్రెస్ కార్డ్ అంటాం, ఇస్తారు. ప్రోగ్రెస్ కార్డు లాస్ట్లో ఇస్తే సరిపోద్ది కదా. ప్రతి యూనిట్ టెస్ట్కి ఏం చేస్తారండి, ఇప్పుడు యూనిట్ టెస్ట్ లేవు, FA1 SA1 అంటున్నారు, మొత్తం మీద ఏదైనా ప్రతిదానికి ఎందుకు ఇస్తారు? మా పిల్లలది ఇద్దరిది అయిపోయిందిలేండి, మా చిన్నోడు ఉన్నాడు, ఆయనకి కార్డు పంపిస్తారు. కార్డు పంపించినప్పుడు జూన్ నెలలో ఎన్ని రోజులు వచ్చాడు, అది ఎందుకు మనకి అవసరమా? స్కూల్కి ఎన్ని రోజులు వెళ్తే వాళ్ళు చూసుకోవాలి కదా, మనకెందుకంటే చూసుకోండి, మీ అబ్బాయి మీ అమ్మాయి స్కూల్కి ఇన్ని రోజులే వచ్చారు, మరి వచ్చే నెలల్లో ఎలా వస్తారో మీరు చూసుకోండి. తల్లిదండ్రులుగా మీ బాధ్యత గుర్తించండి. అలాగే పరీక్షలు SA1 FA1 ఆ పరీక్షల్లో ఇన్ని మార్కులే వచ్చాయి, ఇంప్రూవ్ ఇన్ మ్యాథమెటిక్స్, లెక్కల్లో ఏమవ్వాలి, ఇంప్రూవ్ అవ్వాలి. ఎందుకు పెడుతున్నారంటే ఈ సంవత్సరం అయిపోయే లోపులో నీవు చేసుకునే మార్పులు చేసుకోవాలి. కొంతమంది పిల్లలు చూడండి 10th క్లాస్కి వచ్చినా వీళ్ళు రావు. ఏమంటే వీళ్ళు ఎంతకాలం నేర్చుకోవచ్చు, ఎంత టైం పడుతుందండి అక్షరాలు నేర్చుకోవడానికి? 10 సంవత్సరాలు పడుతుందా? మాట్లాడట్లేదు తల్లిదండ్రులు. ఎంత టైం పడుతుంది? గట్టిగా నేర్చుకుంటే 2 నెలల్లో వచ్చేస్తాయి వీళ్ళని. అలాంటిది 10th క్లాస్కి వచ్చినా ఏం రావట్లేదట. ఏమంటే చూసుకోవట్లేదు, దినములు పెరిగిపోతున్నాయి కానీ దానికి తగ్గట్టుగా ఏమి మార్పు వచ్చిందో చూసుకోకపోవడం వల్ల. వ్యాపారాలు చేసేవాళ్ళు, పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇన్ని నెలలకి, పోయిన సంవత్సరంలో ఎన్ని వాహనాలు అమ్మాము, ఈ సంవత్సరంలో ఇన్ని నెలలకి ఎన్ని అమ్మాము కంపేర్ చేసుకుంటారు. మన వ్యాపారం ముందుకెళ్తుందా వెనక్కి వెళ్ళిపోతుందా చూసుకుంటారు. సో ఇలాగే మన ఆత్మీయ జీవితంలో 6 నెలలు ఈ సంవత్సరం అయిపోయినప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని మనం ఒకసారి చూసుకోవాలి. మనము దేవుళ్ళో ఎలా ఉంటున్నాము, వ్యక్తిగతంగా బైబిల్ చదవడం ఎలా ఉంటున్నాము, ప్రార్థన చేసుకోవడంలో ఎలాగుంటున్నాము, దేవుని ఆరాధించడంలో ఎలాగుంటున్నాము, దేవుని చర్చికి రావడంలో ఎలా ఉంటున్నాము, ఒక్కొక్క ప్రార్థనలో పాల్గొనడంలో ఎలా ఉంటున్నాము, యాక్టివ్గా ఉంటున్నామా, తగ్గిపోతున్నామా, పెరుగుతున్నామా, ఇవన్నీ చూసుకోవాలి. అలాగే ఈ సంవత్సరం దేవుడు మనకి మంచి వాగ్దానాలు ఇచ్చి ఉన్నాడు. ఆ వాగ్దానాలు నెరవేర్పులోకి వచ్చాయా, ఇంకా నెరవేరలేదా? మరి దాంట్లో ఉన్న విషయాలను మనము అనుసరిస్తున్నామా? వాగ్దానాలు అన్నిటిలో కూడా మనము చేయవలసినవి ఉంటాయి. ఏముంటాయండి చెప్పండి? దేవుడు చేసేవి ఉంటాయి, మనం చేయవలసిన. చాలాసార్లు మనం చేసి మర్చిపోతూ ఉంటాం. మనం ఏమడుగుతాం? దేవుడు అది చేయలేదు, ఇది చేయలేదు, ఎప్పుడు చేస్తాడు, ఎలా చేస్తాడు, అలా కాదు. మన బాధ్యత మనము తెలుసుకోవాలి, మనమేం చేయాలి. కుటుంబ జీవితంలో కూడా హక్కులు బాధ్యతలు అనండి, అందరూ చెప్పాలి, అందరూ హక్కులు బాధ్యతలు. ఇందులో చాలామంది నా హక్కు, నాకు ఇలా జరగాలి, అలా జరగాలంటారు, కానీ మరి బాధ్యత, నీ రెస్పాన్సిబిలిటీ, నువ్వు చేయవలసినవి ఏంటి? దేశం పట్ల కూడా, దేశంలో మనకి ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ఆస్తి హక్కు, అలా హక్కు, వాక్ స్వాతంత్ర హక్కు, ఎన్ని ఉన్నాయి. కానీ దానితో పాటు ఏమున్నాయి? పౌర విధులు ఉన్నాయి, నువ్వు చేయవలసిన పనులు ఉన్నాయి. సో నిజమైన జ్ఞానవంతులు ఎవరంటే సమయం గడిచిపోతుండగా నేను ఎంతవరకు నా జీవితాన్ని దేవుడికి లోపరుచుకుంటున్నాను. కాబట్టి జూన్ నెల అయిపోతుంది, రేపటితో సంవత్సరంలో సగం భాగం అయిపోతుంది, మిగిలిన సగం ఉంది ఈ సంవత్సరానికి. కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి, ఈ సంవత్సరంలో దేవుడితో నడుస్తున్నానా, దేవునికి దూరం అయిపోయానా, దేవుని విషయాల్లో నేను ముందుంటున్నానా, వెనక అయిపోతున్నానా, ఎవరికి వారే పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే
ఒకవేళ నీవు వెనక్కే వెళ్ళిపోవాలనుకుంటే అవసరం లేదు, కానీ అయ్యో ఇలా కాదు, నా జీవితము దేవునికి ఇష్టకరముగా ఉండాలి అంటే మారు మనసు పొంది ప్రార్థన చేసుకొని నీ బాధ్యతలు, నీ జీవితంలో నువ్వు చేయవలసిన వాటి విషయంలో దేవుడి మీద ఆధారపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి ఇవి ఇష్టం ఉండవు. చాలామందికి ఏమి ఇష్టం ఉంటుందంటే అలా సాగిపోవాలంటారట, సాఫీగా హాయిగా అలా సాగిపోద్ది. కానీ నీవు నీ జీవితంలో నీ బాధ్యతలు ఏంటి, నీ జీవితాన్ని ఎంతవరకు ఎలా జీవించావు, దేవుడికి ఇష్టకరంగా జీవించావా, దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నావా చూసుకోవాలి. ఎందుకో తెలుసా, ఒకరోజు జీవితం అయిపోద్ది. ఏమవుద్దండి? ఎప్పుడైపోద్దో తెలియదు. కాబట్టి ఎప్పుడైపోద్దో తెలియదు కనుక దినములు లెక్కిస్తూ 2025లో ఈ జూన్ నెల 6 నెలలు కూడా దేవుడు మనల్ని కాపాడినందుకు గట్టిగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. మరి ఈ సంవత్సరం ఒకవేళ దేవుడికి ఇంకా మనం లోబడి లేకపోతే ఆత్మీయంగా వెనకబడిపోతే మనం ఇప్పుడు ముందుకు వెళ్ళడానికి సిద్ధపడాలి. హల్లెలూయా. ఇవి మనం మనసులో పెట్టుకొని దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చదివిన భాగంలో ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. 64వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుదాం. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు, యథార్థ హృదయులందరూ అతిశయిలుదురు. 64వ కీర్తన మనం చూస్తే 64వ కీర్తనలో శత్రువులు ఎలా ఉన్నారో వ్రాయబడుతుంది, ఇతరులు ఎలా ఉన్నారో వ్రాయబడుతుంది. ఎక్కువగా దుష్టులు ఎలా ఉన్నారు, వారి క్రియలు ఎలా ఉన్నాయి, వారు ఎలా ఉన్నారు, వీరు ఎలా ఉన్నారు. ఈ లోకంలో మనం చాలాసార్లు వారు ఇలా ఉన్నారు, వీరు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, దేవుడు అలా చేస్తున్నాడు, అందరూ అలా చేస్తున్నారు, చాలా బాగుంటుంది ఇలా అందరినీ అనడం. కానీ మనము ఏం చేయాలి? ఒకసారి మీ పక్కన ఎవరున్నారు చూడండి, వాళ్ళకి వందనాలు చెప్పండి, వాళ్ళతో చెప్పండి, మనము ఏం చేయాలి. హల్లెలూయా. సో బైబిల్ అంటుంది, దుష్టులు దుష్టత్వంతో ఉన్నారట, దుర్మార్గులు దుర్మార్గకరమైన విషయాలతో ఉన్నారట, చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడుతున్నారట. వారు ఏం చేస్తారంటే వెదకి ఉపాయములను కనిపెడతా ఉన్నారు. ఈ లోకం పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. వార్తల్లో చూస్తే సొంత తల్లిని చంపేసేవారు, భర్తను చంపేస్తున్నారట భార్యలు. ఏంటి, చాలా మారిపోయింది పరిస్థితి అంతా కూడా. మనుషుల్ని ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడానికి కూడా వెనుదీయట్లేదు. ఎందుకంటే కారణము దైవ భయము లేక. మనుషులు భూమి మీద ఉంటున్నాము, మనల్ని దేవుడు చూస్తున్నాడు, మనుషులు చూస్తున్నారని పట్టించుకోకుండా స్వార్థము, నా వరకు నేనేమంటే అదే అనుకుంటున్నారట. చాలా జాగ్రత్త. మనము దేవుడు మనల్ని చూస్తున్నాడు, నీవు దేవుని పట్ల బాధ్యత కలిగి ఉన్నావు, నీ చుట్టూ ఉన్న వారి పట్ల నీవు బాధ్యత కలిగి ఉన్నావు. ఆమెన్ చెప్తారా? దేవుని పట్ల నీకు బాధ్యత ఉన్నది, నీ చుట్టూ ఉన్న సమాజం పట్ల కూడా నీకు బాధ్యత ఉంది. ఈ లోకము చెడిపోతూ ఉంది దినదినము కూడా. మరి చాలాసార్లు మనం ఇతరులను చూసినప్పుడు చాలా బాధాకరమైన పరిస్థితులు, వారు ఇలా ఉన్నారు, వీరు ఇలా ఉన్నారు, వారు నాకు కీడి చేస్తున్నారు, వారు నాకు వేదన చేస్తున్నారు, వారు నన్ను హింసిస్తూ ఉన్నారు, నా మీద చెడ్డగా మాట్లాడుకుంటున్నారు, అలాగా. వీటన్నిటి మధ్యలో నువ్వేం చేయాలి? నీవు ఎలా ఉండాలి? దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే ఇక్కడ మనం చదివాము 10వ వచనములో, యెహోవాను బట్టి సంతోషించే పరిస్థితి ఉన్నదట. ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి సంతోషించుట. ఈ లోకంలో మనిషికి రకరకాల వాటి వల్ల సంతోషాలు వస్తాయి. స్టీవెన్సన్ గారు ఒక చక్కని పాట రాశారు, వస్త్రాలతో వచ్చే సంతోషం ఎంతకాలం ఉంటుందట? కొత్తలోనే ఉంటుంది. చాలా ఇష్టపడి బట్టలు కొనుక్కుంటామట, ఒక్కసారి ఉతికేటప్పటికి మొత్తం అంతా దాని పని అయిపోద్ది. ఏమైంది? ఇన్ని డబ్బులు కూడా పోయినట్టే. సో వస్త్రాలతో వచ్చే ఆనందం, ఇంకా ఆహారంతో వచ్చే ఆనందం ఎంతవరకు ఉంటుంది? కొంతసేపే. తర్వాత ఒకసారి అదే ఆహారము మళ్ళీ ఎలా మారిపోవచ్చు? ప్రమాదకరంగా మారిపోవచ్చు. మనం తిన్న ఆహారమే మనకు ప్రమాదం అయిపోవచ్చు. చాలా బాధాకరం.
సంతోషముగా ఉన్నట్టు అనిపించవచ్చు కానీ కీడు చేయొచ్చు. ఇలాగ ఈ లోకములో వచ్చే ఆనందము అది ఉండదు. కానీ దేవుడి ఆనందం ఎలాంటిదంటే స్టెడ్ ఫాస్ట్ హ్యాపీనెస్, ఎల్లప్పుడూ నీలో ఉండగలదట. ఎంతమందికి కావాలి ఈ ఆనందము? ఏది మారిపోయినా దేవుడు ఆనందం మారదు. చాలామంది హల్లెలూయా కానీ ఆమెన్ కానీ చెప్పట్లేదు. అలాగని మీరేం బలవంతంగా చెప్పొద్దు, ఆలోచించుకునే చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది అంటారు వాళ్ళు ఆనందంగా ఎందుకున్నారంటే వాళ్ళకి అంతా బాగుందండి అందుకే ఆనందంగా ఉంటారు. మరి నువ్వెందుకు లేవంటే నాకేం బాగోలేదండి అందుకే నేను ఎలా లేను. కానీ బైబిల్ అలా అంటలేదు. నీకు దేవుడితో సహవాసం ఉంటే నిలకడగలిగిన ఆనందాన్ని దేవుడిస్తాడు. అది ఎవ్వరూ దొంగిలించలేరు, ఏమి వచ్చినా అది పోదట. స్తోత్రం చెప్దామా? ఇది దేవుడితో నడవాల్సినటువంటి ఆనందం. హల్లెలూయా. నీతిమంతులు ఏం చేస్తారని ఉంది? యెహోవాను బట్టి సంతోషించుచు. హల్లెలూయా. దేవునిని బట్టి సంతోషించేవారు. దేవుని బట్టి ఎందుకు సంతోషించాలంటే దేవునిలో మార్పు లేదు. ఏం లేదండి? ఉందా దేవుడిలో మార్పు? కాబట్టి మనం దేవుడి మీద ఆధారపడితే మన ప్రతి పరిస్థితిని కూడా దీవెనకరంగా మార్చగలడు. హల్లెలూయా. నిర్గమకాండంలో 15వ అధ్యాయంలో మనం చూస్తే ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రము దాటిన తర్వాత గొప్ప స్తుతి ఆరాధన చేస్తున్నారు. ఏమి దాటిన తర్వాత చెప్పండి? ఎందుకు స్తుతి చేస్తున్నారు దేవుడికి? చాలా గొప్ప కార్యం వారి జీవితంలో జరిగింది. మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగాయా? జరిగిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి జరగకముందు ఎలా ఉందంటే నిర్గమకాండం 14వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. నిర్గమకాండం 14వ అధ్యాయంలో వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి దేవుణ్ణి మోషేని కూడా అనరాని మాటలు అంటా ఉన్నారు. వాళ్ళు నిర్గమ 14:11 అంతట వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు. ఇంకా ఇంకా చాలా చాలా విషయాలు వాళ్ళు అంటున్నారట. మాకు సమాధులు లేవని తీసుకొచ్చారా? ఇక్కడ మేము చావడానికి తీసుకొచ్చారా? ఏ విధమైన సంతోషం లేదు. కానీ ఎర్ర సముద్రం దాటగానే ఏం చేస్తున్నారటండి? 15:1 చదవండి నిర్గమకాండం. అప్పుడు మోషేయు ఇప్పుడు అన్నారట, యెహోవాను గురించి గానము చేసేదము, ఆయన మిగుల అతిశయించి జయించెను. చాలా బాగుంది. ఇంకా స్త్రీలు కూడా 20వ వచనంలో మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రైన మిరియాము తంబురును చేత పట్టుకొనెను. స్త్రీలందరూ మిరియాము వారితో కలిసి ఇట్లి పల్లవి ఎత్తి పాడెను. హల్లెలూయా. సో చాలా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడు? ఎర్ర సముద్రము దాటిన తర్వాత. మరి దాటకముందు చెప్పండి, ఆనందంగా ఉన్నారా? ఎందుకు లేరంటే వారు నిజముగా దేవుణ్ణి ఆశ్రయించటం లేదు. ఇప్పుడు దేవుణ్ణి ఆలోచిద్దామా. దేవుడు ఆకాశంలో చూసి ఇశ్రాయేలుని చూసి ఏమనుకుంటాడు? ఇశ్రాయేలు ఎంత గొప్పలు అనుకుంటాడా? ఆయన బాధపడతాడు, అయ్యో ఇశ్రాయేలీయులారా, నేను ఎప్పుడూ అద్భుత కార్యం చేయగలను, కానీ సమస్య తీరకముందు మీరు అందరూ ఏం చేస్తున్నారు? నా మీద సణుక్కుంటున్నారు, గొణుక్కుంటున్నారు, సంతోషంగా ఉండట్లేదు, వ్యతిరేకంగా ఉంటున్నారు. కానీ సమస్య తీరిపోగానే ఏం చేస్తున్నారు? గొప్ప ఆరాధన. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇశ్రాయేలుకి సరే ఫస్ట్ టైం అనుకుందాం. మరి తర్వాత మీరు నిర్గమకాండములోను సంఖ్యాకాండములోను చదివితే ద్వితీయోపదేశకాండములో కూడా ఈ వివరాలన్నీ మనం చూస్తే ఇశ్రాయేలు సమస్య వచ్చిన ప్రతిసారి దేవుడు మిస్ అనుకుంటున్నారు. ఎర్ర సముద్రాన్ని దేవుడు దాటిస్తే మిగతా విషయాల్లో అద్భుతాలు చేయడా? సో దేవునిలో ఆనందించుట, సంతోషించుట. హల్లెలూయా. సో వీటిని మనం ఆలోచన చేయాలి. దేవుని పట్ల నువ్వు సంతోషంగా ఉన్నావా? చాలామంది అంటారట, నాకు అద్భుతము జరిగితే సంతోషంగా ఉంటాను. నిజమైన సంతోషం ఏంటంటే నీవు అనుకున్నది జరగకపోయినా నాకు దేవుడు ఉన్నాడని సంతోషంగా ఉండాలి.
అప్పుడు దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప దీవెన ఇస్తాడు. సంతోషముగా ఉండడం అనేది ఒక నిర్ణయము. చెప్పండి ఏంటి? చెప్పాలి. చాలామంది అంటారు నేను సంతోషంగా ఉండను, బాధగా ఉండను అనండి ఒకసారి. నేను చెప్తాను నువ్వు బాధగానే ఉంటావు. చాలామంది నాకా సుఖం లేదు దుఃఖం లేదు అలా ఉన్నానండి. నీకు సుఖం లేదు దుఃఖం లేదు, నువ్వు సుఖం లేదన్నావంటే నువ్వు దుఃఖంలో ఉన్నావు, ఇంకే డౌట్ లేదు అందులో. కొంతమంది నేను పరలోకానికి వెళ్ళను నరకానికి వెళ్ళను అంటారు. నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్తావు. కావాలంటే బాండ్ పేపర్ మీద రాసిస్తాను నీకు, అక్కడే తెలిసిపోద్ది. భార్యాభర్తలు నువ్వు ఆనందం లేదు బాధ లేదంటారట. ఏం కాదు, నువ్వు బాధలోనే ఉన్నావు, అందులో ఏ అనుమానం లేదు, ఏ అనుమానం లేదు అందులో. సో దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు ఎవరంటే ఆయన మార్పు లేనివాడు. ఆనందముగా సంతోషంగా ఉండడం అనేది నీ నిర్ణయము. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. అంటే బయట వస్తువుల్లోంచి వీటిలోంచి ఇంతగా చెప్పాం కదా, వస్త్రాల నుంచి వచ్చే సంతోషం అది నిజంగా చెప్తే సంతోషమే కాదు. జ్ఞానము గలవాడు అనుకుంటాడట, వస్త్రాలు కొన్నాం దేవా నీకు వందనాలు, ఇవి తర్వాత పాత అయిపోతే చిరిగిపోతే, లేకపోతే కొన్నిసార్లు ఇష్టపడి కొనుక్కున్న వస్త్రాల మీద మరకలు పడతాయట వచ్చి, ఏం చేసినా సరే పోవు. కాబట్టి జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం నేర్చుకుంటారు, ఇది ఎంత ఇష్టపడి కొన్నా ఈ వస్తువు ఏమైపోద్ది, పాడైపోద్ది. కాబట్టి ఇది కాదు, దేవుళ్ళలోనే మనకి ఆనందము. అలాగని వస్తువులు పాడు చేసుకోమని కాదు, కానీ పాడైపోతాయి. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి. హల్లెలూయా. సో దేవుడు మనల్ని సంతోషంగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు సంతోషంగా ఉండాలనేది వద్దనేది నీ ఇష్టం. మరలా చెప్తున్నాను, నువ్వు సంతోషంగా ఉండాలా వద్దనేది ఎవరి నిర్ణయము? నీ నిర్ణయమే. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉండాలా వద్దా నీ నిర్ణయం. మేము ఒక బైబిల్ కాలేజీలో పనిచేసేటప్పుడు అక్కడికి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయన పేరు రూబీ గారు, బెంగళూరులో ఉండేవారు అప్పుడు. మరి ఆయన అన్నారు, బెంగళూరులో పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలంటే చాలా డబ్బులు అవసరం. ఆయన దగ్గర చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి, కానీ పిల్లలు మాత్రం ఏమంటున్నారట, డాడీ మమ్మల్ని ఏం చేయాలి చెప్పండి, బయటికి తీసుకెళ్ళడానికి ఆయనకి సైకిల్ తప్ప ఏమీ లేదు. సో సైకిల్ మీద వెళ్ళడానికి కుదరదు. సరే అని రండి బయటికి వెళ్దాం. ఎలాగెళ్ళాలి ఇప్పుడు మరి? వాకింగ్. చెప్పండి ఏంటి? చెప్పాలి వాకింగ్. అప్పుడు పిల్లలు చాలా సంతోషించి, డాడీ మమ్మల్ని బయటికి తీసుకెళ్తున్నారు. బెంగళూరు సిటీ అంతా తిరగడానికి దేని మీద వెళ్తున్నారు చెప్పండి? చక్కగా నడుస్తూ వెళ్ళి చాలా హ్యాపీగా ఉందన్న. పిల్లలు బాగా నవ్వుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా ఇప్పించాలి, ఏమన్నా కొని పెట్టాలి. పాస్టర్ రూబీ గారు జోబులు చేయబెట్టుకుంటే ఏంటి 50 రూపాయల కాగితం వచ్చిందంట బయట. బెంగళూరులో 50 రూపాయలకి ఏమొస్తాయి? అప్పుడు అలా వెళ్తుంటే పొత్తులు అమ్ముతున్నాడు ఒక అతను. ఏమమ్ముతున్నాడు? పొత్తు 15 రూపాయలు. 2 పొత్తులు కొన్నారు. ఇంకెంత ఉంది? 20 రూపాయలు. ఈ 2 పొత్తులు కొని నలుగురు ఇళ్ళు, పాస్టమ్ గారు పిల్లలిద్దరూ ఏంటి 2 ముక్కలు వేసుకొని తింటా ఉంటే వాళ్ళు అంటారు, డాడీ చాలా బాగుంది డాడీ, చాలా సంతోషంగా ఉంది మాకు. పాస్టర్ రూబీ గారు చెప్పారు, నా దగ్గర డబ్బులు లేవు కానీ ఆనందం ఉంది. ఏముంది? ఐఎమ్ వెరీ హ్యాపీ. మా పిల్లలు కూడా వాళ్ళకి అర్థమైంది, మా డాడీ దగ్గర డబ్బులు లేవు కానీ బయటికి తీసుకెళ్ళారు, అన్నీ చూస్తున్నాం, ఏదన్నా కొనుక్కొని తింటున్నాం, దేవునికి స్తోత్రం. తర్వాత ఆయన చెప్పారు, కొంతకాలం తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించి, వాళ్ళ పాస్టర్ గారు ఆమెకు పెద్ద ఉద్యోగం వచ్చిందట, చాలా పెద్ద ఉద్యోగం. సో అప్పుడు కూడా దేవానికి స్తోత్రం ప్రభువా. అప్పుడు ఆనందంగా ఉన్నారు, ఏమీ లేనప్పుడు ఆనందంగా ఉన్నారు. ఈ ఆనందం ఎవరి వల్ల వస్తుంది? గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను ఇందాక అన్నాను, బెంగళూరులో 50 రూపాయలకి ఏమీ వస్తాయంటే ఏమీ రావని అన్నట్టుగా అన్నాను, కానీ వస్తాయి. ఏమొస్తే అయ్యో కొనుక్కోవాలి. స్తోత్రం చెప్పండి. అదే ఆనందం అంటే. ఎంతమందికి అర్థమైంది? ఇది కూడా ఒక బతికేనా అనుకుంటారట. అవును, అది కూడా ఒక బతికే. స్తోత్రం చెప్పండి. నీకు బతకడం వస్తే, ఆనందంగా ఉంటే ఎలాంటి జీవితాన్నైనా దేవుని కొరకు నువ్వు జీవిస్తావు. హబక్కూకు గ్రంథంలోకి వస్తే ఇక్కడ ఒక భక్తుడిని మనం చూస్తాం. హబక్కూకు గ్రంథంలో దేవునిలో ఎల్లప్పుడూ ఎలా ఆనందంగా ఉండాలో అద్భుతముగా కొన్ని విషయాలు వివరించబడ్డాయి. క్లుప్తంగా ఈ హబక్కూకు గ్రంథంలో ఉన్న విషయాలు మీకు చెప్తాను. మొదటి అధ్యాయం హబక్కూకు 770 పేజీలో ఉంటుంది.
ఇది సాధారణంగా ఎవరికి దొరకదు, అంటే దొరకదంటే లోపల ఉంటుంది, ఎవరు చదవరు వీటిని ఎక్కువ మంది. హబక్కూకు గ్రంథం ఏంటి, లాస్ట్లో మిమ్మల్ని ప్రశ్నలు అడిగితే చెప్పేలాగా వినాలి మీరు అందరూ కూడా. ఎలా వినాలి? లాస్ట్లో ప్రశ్నలు అడిగితే పాస్టర్ గారు అడగండి మేము చెప్తాం అన్నట్టుగా వినాలి మీరు. స్తోత్రం చెప్పండి. హబక్కూకు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 3. ఎన్ని చెప్పండి? 3. సో 3 అధ్యాయాల్లో నుంచి 3 అంశాలని క్లుప్తంగా మనం చూద్దాం. మొదటి అధ్యాయంలో హబక్కూకు ప్రశ్నించే వ్యక్తిగా ఉన్నాడట, ప్రశ్నలు వేసే వ్యక్తిగా, దేవుణ్ణే ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. కొంతమంది దేవుడికి ప్రశ్నలు వేస్తారు, కొంతమంది తల్లిదండ్రులకు ప్రశ్నలు వేస్తారట, కొంతమంది అలా జరగకుండా ఉంటే బాగుండు, ఎందుకు వచ్చింది బతుకు అంటారట. యోబు గారు ఉన్నారు, యోబు గారు బైబిల్ గ్రంథంలో. యోబు గ్రంథం 3:1 ఒకసారి చదవండి. తర్వాత యోబు చదవాలి, అందరూ తీయలేదా? ఏంటండి? ఒక్క నిమిషం. ఆ తర్వాత యోబు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును మనం వెళ్ళి హ్యాపీ బర్త్డే యోబు గారు అంటే నోరు మూసుకో అంటాడట. అంతే అంటాడు. ఏమంటాడండి? చూసారా, తాను పుట్టిన దినము శపించాడు. ఛీ దరిద్రం, ఈ దినం ఉండకూడదు. ఇంకా చాలా ఉన్నాయి. నేను పుట్టిన దినము లేకపోవును గాక. యోబు గారు తెలివైనడు అనుకున్నాం, కానీ ఇంత తెలివైనడు అనుకోకూడదు మనం. ఏంటి పుట్టిన దినం లేకుండా ఉంటుందండి ఎక్కడైనా? మాట్లాడలేదు మీరు, ఉంటుందా? మనం ఆల్రెడీ పుట్టేస్తాం, ఆ దినం లేకుండా ఉంటే బాగుండంటే అంతకంటే పిచ్చోడు ఎవడో ఉండడు. ఇలాగే మాట్లాడుతున్నాడు, ఈయనకి బాధ ఎక్కువైపోయి. అందుకే 42వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత అంటాడు, అయ్యా నాకు తెలియని వాటి గురించి నేను మాట్లాడాను, నన్ను క్షమించు. నాకు తెలియని వాటి గురించి నేను మాట్లాడాను యోబు 42వ అధ్యాయంలో అంటాడు. అందులో భాగం ఇది. పుట్టిన దినం ఏం చేశాడట? శపించాడట. చాలామంది, కొంతమంది పిల్లల తల్లిదండ్రులను అంటారట, నన్ను ఆ రోజే చంపేలేకపోయావా? ఏ రోజు పుట్టినాడు, నువ్వు ఎందుకురా పాపం ఇలా బాధ పెడుతున్నావు నన్ను, నీ వల్ల నేను విసిగిపోతున్నానండి కొంతమంది తల్లిదండ్రులు. మరి అప్పుడే చంపేలేకపోయావు నన్ను. కానీ బైబిల్ అంటుంది, నువ్వు వెనక్కి వెళ్ళి ఏమి చేయలేవు, ముందుకు నీకు మంచి భవిష్యత్తు ఉంది. దాన్ని మార్చుకోవాలంటే నువ్వు దేవుడిలో ఆనందించడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. సో ప్రశ్నలు అడిగే ప్రవక్త ఎవరండి? హబక్కూకు ప్రశ్నలు అడుగుతున్నాడు. చూద్దాం, ఒకవేళ మనలో ఎవరైనా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నామేమో చూసుకోండి. హబక్కూకు గ్రంథం 1:2. యెహోవా నేను మొరపెట్టినను. ఎవరన్నా చేశారు ఇలాంటి ప్రార్థన? ఒకవేళ మీరు చెయ్యకపోతే ఎవరు చేశారు? హబక్కూకు చేస్తాడు. దేవా నేను మొర్రపెట్టినా నువ్వు ఎన్నాళ్ళు ఆలకింపకుందు అంటే దేవుడు ప్రార్థన వింటాడా? మరి ఈయనేమంటున్నాడు? ఈయనకి అలా అనిపిస్తుంది, దేవుడు ప్రార్థన వింటలేదు, ఈయనే ప్రకటించేస్తున్నాడు. సో దేవుణ్ణి ప్రశ్నలు అడిగే మనిషి, ప్రశ్నించుట దేవుడికే ప్రశ్నలు. ఇలాగెందుకు చేస్తావు, అలాగెందుకు చేస్తావు, ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా, ప్రశ్నలు అడుగుతున్నాడు. అలా ప్రశ్నలు అడిగే వాళ్ళకి సంతోషం ఉండదట. ఏముండదండి? జవాబు వింటేనే నీకు సంతోషం వస్తుంది. కొంతమంది ఏం చెప్పండి, మళ్ళీ దానికి ఒక ప్రశ్న అడుగుతారు. మాకు కొంతమంది స్టూడెంట్లు ఉంటారు, వాళ్ళకి ఎంత బాగా వివరించు, మళ్ళా ప్రశ్న. మా స్టూడెంట్లో కొంతమంది అంటారు, నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి కానండి, మీరు వివరించేటప్పుడు మొత్తం ప్రశ్నలన్నింటికి మీరే చెప్పేస్తారని జవాబు అంటారు. అంటే నేనేం గొప్పని కాదు, దేవుడి కార్యం అది, స్తోత్రం చెప్పండి. కానీ కొంతమంది ఎన్ని జవాబులు చెప్పినా మళ్ళా తిరిగేసి ఏమంటారట, ఇలాగైతే అలాగెందుకు, అలాగైతే ఇలాగెందుకు, మంచిది. కొంతమందికి దేవుడిచ్చే జవాబులు వినరు సరికదా, ఇంకెప్పుడు ఏం చేస్తూ ఉంటారట, అలా జరగకూడదు, ఇలా జరగకూడదు, ఈ గవర్నమెంట్ ఉండకూడదు, వాళ్ళు ఉండకూడదు, ఈ వీళ్ళు ఉండకూడదు, వాళ్ళు ఉండకూడదు. నువ్వెలా ఉండాలో చూడు. స్తోత్రం చెప్దామా? నీవెలా ఉండాలో ఆలోచించు. ఒక ఆయన అంటాడు,
వర్షం పడకుండా ఆపలేమట, కానీ తడవకుండా ఆపగలమంట. ఎంతమందికి అర్థమైంది ఏంటి? వర్షం పడకుండా నువ్వు ఆపలేవు, కానీ నువ్వేం చేయగలవు? నీవు తడిచిపోకుండా కాపాడుకోగలవు. కాబట్టి నీవేం చేయాలో నీవు నేర్చుకోవాలి, నేను నేర్చుకోవాలి, మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. సో హబక్కూకు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ప్రశ్నలు అడుగుతున్నాడు. మీరు అధ్యాయం అంతా చదువుకోండి. అలాగ ప్రశ్న, ఇలాగెందుకు జరిగింది, అలాగెందుకు జరుగుతుంది. ఇప్పుడు 2వ అధ్యాయంలోకి వస్తే, ఆలకించే ప్రవక్త. ఏ ప్రవక్తట? ప్రశ్నలు నీకు నాకు చాలా ఉండొచ్చు, కానీ నీ ప్రశ్నలన్నిటికీ దేవుడు జవాబిస్తాడు. కానీ నీకు ఆలకించే మనస్సు ఉందా? మనస్సులో నెమ్మది లేని వాళ్ళు ఆలకించినట్టు. ప్రశ్న మీద ప్రశ్న, ప్రశ్న మీద ప్రశ్న, గొడవ మీద గొడవ. కానీ హబక్కూకు 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడో చూద్దాం. ఆయన నాకు ఏమి సెలవిచ్చినో, నా వాదం విషయమే నేనేం చెప్పుతున్నా చూచుటకై కనిపెట్టుకుంటాను అన్నాడట. దేవుడు ఏం మాట్లాడతాడో నేను కనిపెడతాను. నువ్వు కనిపెడతానావా దేవుడు ఏం మాట్లాడతాడో? అన్నీ నీ నిర్ణయాలేనా? కొంతమందికి దేవుడు చెప్పేది ఏం లేదండి, నేను ఇలా అనుకునే నేను అయిపోవాలంతే. నో 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 నో, నీవు దేవుడు ఏం చెప్తాడో కనిపెట్టాలి. అప్పుడు దేవుడు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. 3వ వచనము, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. హల్లెలూయా. దేవుడు చెప్పినది నిర్ణయ కాలమున జరుగుతుంది. 4వ వచనము, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. నేను మధ్యలోంచి చదువుతున్నాను, మీరు వాక్యాన్ని చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది నేను ఏం చదువుతున్నాను. నీతిమంతుడు ఎలా బతుకుతాడట? ప్రశ్నలు వేసి అసమాధానంగా ఉండి వాళ్ళు అలాగొన్నారు, వీళ్ళు ఇలాగొన్నారు, ఇది అలా, అది కాదట. నీతిమంతుడు విశ్వాస మూలంగా దేవుడు చెప్పేది వింటాడు. హల్లెలూయా. 20వ వచనం 2:20. దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆయన సన్నిధిని ఆయనే కాదట, మొత్తం లోకం అంతా ఎలా ఉండాలట. మరి ముందు ఈయన ఎలా ఉన్నాడు చెప్పండి. ఈ ఉదయం నీవు కూడా దేవుడిని ప్రశ్నలు వేస్తున్నావా? అలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది? కొంతమంది అంటారు, నన్ను అప్పుడే ఆపేయలేకపోయావా, ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు? ఇశ్రాయేలు కూడా ఏమంటున్నారు, నన్ను ఎక్కడ ఆపేయవలసింది? ఆ ఐగుప్తులో వదిలేవలసింది కదా, సమాధిలో పడుకుంటాడట వెళ్ళి. నిన్ను ఎర్ర సముద్రం దాటించి వాగ్దాన దేశాన్ని నడిపిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా జీవితంలో వెనక్కి వెళ్ళి అక్కడ అలా జరగకూడదు, ఇక్కడ ఇలా ఇంక నువ్వు ఎన్నన్నా అది అయిపోయింది. ఇప్పుడు నీకు ముందుకు ఉంది జీవితం. హల్లెలూయా. దాని కొరకు ఏం చేయాలో బైబిల్ చెప్తుంది. స్తోత్రం చెప్దాం. ఇక్కడ ఉన్న యవనస్తుల్ని, చిన్న బిడ్డల్ని, పెద్దవారిని అడిగితే, నేను అప్పుడు ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నానండి, అప్పుడు అలా బైబిల్ అంటుంది, అలాంటి గురించి ఆలోచించి నీ మనస్సును పాడు చేసుకోక. అయిపోయింది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, నీవు దేవుని కొరకు ముందుకు వెళ్ళాలి, నీ మిగిలిన జీవితాన్ని చూడాలి. స్తోత్రం చెప్దాం. ఉదాహరణకి మీలో ఎవరైనా జనవరి 1 నుంచి రోజుకు ఒక అధ్యాయం బైబిల్ చదవాలని తీర్మానం చేసుకున్నారు అనుకుందాం. ఇప్పుడు ఏ రోజు వచ్చింది? జూన్ ఎంతండి? 29. మరి రోజుకు ఒక అధ్యాయం చదివారా అంటే, అయ్యో ప్రభు నేను చదవలేకపోయాను, ఇంకా నేను చదవలేను అని అనకుండా జూన్ 30 రేపటి నుంచి మొదలుపెట్టి మళ్ళీ చదవండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో నీ జీవితంలో జరిగిపోయిన దాన్ని గురించి ఆలోచించి ఏమి ఉండదు, జరగబోయే దాని విషయంలో దేవుడి మీద ఆధారపడాలి. హబక్కూకు ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలట? మౌనంగా ఉండడం. అంటే దేవుడు ఏం చెప్తాడో విని, దేవుడు ఎలా నడవమంటాడు అలా నడవడం, విశ్వాసము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వస్తున్నాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం. ఈ 3వ అధ్యాయంలో హబక్కూకు దేవుడి కొరకు ఎదురు చూస్తూ ఉండగా అతని చుట్టూ శ్రమలు చుట్టుకున్నాయి. ఏం చుట్టుకున్నాయి? 3వ అధ్యాయంలో ఇతను 3వ అధ్యాయంలో శ్రమలు చుట్టుకున్నాయి. చాలా విషయాలనే, కానీ మనము డైరెక్ట్గా 16వ వచనంలోకి వెళ్ళిపోదాం. 16వ వచనం, నేను వినగా జనుల మీదికి వచ్చేవారు సమీపించే వరకు నేను ఊరుకొని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. అంటే ఆయన మీదకి శ్రమ దినాలు, చాలా భయంకరమైన దినాలు చుట్టూ వస్తున్నాయి. ఇంకా
అంతరంగం ఎలా ఉందటండి? లోపల మైండ్ అంతా, లోపల మనసు, ఆ హృదయం అంతా కూడా కలవరంతో ఉంటే ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి. బాగా వినాలి. లోపల ఉన్నటువంటి బాధ వలన బయట రియాక్షన్ వస్తుంది ఆయనకి. తర్వాత ఏమన్నాడు చూద్దాం. అదేటండి పాస్టర్ గారు, ఇప్పుడే కదా దేవుడితో వాదించాడు అన్నారు, దేవుడు మాటలు వింటున్నాను అన్నాడు, మరి ఇలాగైందంటే ఇలాగే వద్దు. ఒకసారి ఎలాగైందట? అంతరంగము శబ్దమునకు పెదవులు కదులుచున్న నా ఎముకలు అంటే దాని అర్థం ఏంటంటే ఆ ఎముకలలో కూడా వేదనకరంగా మారిపోయింది. ఇంకా కాళ్ళు ఏమవుతున్నాయట? మరి ఇలాంటప్పుడు దేవుళ్ళు ఆనందించగలరా ఎవరైనా? ఇందాక చెప్పుకుంటున్నాం, మన టాపిక్ ఏంటంటే యెహోవా యందు ఆనందించుట. చెప్పండి ఏంటి? ఏమంటాం? యెహోవా యందు ఆనందం అంటే లోకంలో ఏమొస్తాయి ఏమి రావు కాదు, దేవుడు ఉన్నాడనే ఆనందం. నాకు దేవుడు ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు, ఆయన నడిపిస్తాడు, నాకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు హబక్కూకు గ్రంథంలో తర్వాత ఏమైందో చూద్దాం. 17వ వచనం. అబ్బా భలే ఉంది ఈ కవిత. ఎవరు రాశారు ఈ కవిత? హబక్కూకు రాశాడు. హీబ్రూలో కూడా ఇది కవిత రూపంలో చాలా బాగా రాశాడు ఆయన. పూయకుండినను, ఫలింపకపోయినను, కాపు లేకయుండినను, పైరు పంటకు రాకపోయినను. సాధారణంగా వ్యవసాయం చేసేవాళ్ళు ఒకే పంట కాకుండా రకరకాల పంటలు వేస్తారండి. అంటే ఒకటి ఫెయిల్ అయినా ఇంకోటి, ఒక దాంట్లో నష్టం వచ్చినా ఇంకో దాంట్లో. సో కొంతమంది రైతులు పొలం మధ్యలో అంటే గట్టు మీద కొబ్బరి చెట్లు వేస్తారు. ఏం చేస్తారు? ఎందుకంటే ఏదైనా పని చేస్తుందని. మీరు అనొచ్చు, మీకు ఎలా తెలుసు అంటే మనకు కూడా కొన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి. మనకు కరెక్ట్గా డబ్బులు అవసరమైన టైంలో కొబ్బరి చెట్ల నుంచి 2000 వచ్చాయి. స్తోత్రం చెప్పండి. చాలామంది డబ్బులు చెట్లకు కాస్తాయా అంటారట. కాస్తాయి. డబ్బులు ఎక్కడ కాస్తాయి? నువ్వు సరైన చెట్టు పెంచితే నీకు చెట్ల నుంచి డబ్బు వస్తుంది. అర్థమైతే దేవుని స్తోత్రం చెప్పండి. అసలు వాస్తవానికి మన కరెన్సీ నోట్లంతా చెట్ల నుంచి వస్తున్నాయంట. సో ఇందులో కూడా సీక్రెట్ ఉంది. నీవు ఆనందంగా ఉంటే చెట్లోంచి కూడా డబ్బు వస్తుందట. ఎంతమందికి సంతోషంగా ఉంది? కానీ పాపం మన హబక్కూ గారికి అది కూడా లేదు, అన్నీ పోయాట. కొబ్బరి చెట్లు ఆ దేశంలో ఉన్న చెట్లన్నీ కూడా ఏమవట్లేదటండి. మరి ఆనందంగా ఉంటుందో? పోన్లే, చెట్లు రావట్లేదు. చేనులోని పైరు పంట, విత్తనాలు విత్తాడు, పైరు లేచింది పైకి, కానీ అందులోంచి ఏం రావట్లేదట, పంట రావట్లేదట. నీకు వస్తున్న ప్రతి దీవెనను బట్టి దేవునికి స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. కొంతమందికి ఎన్నొచ్చినా ఇంకోటి ఏదో కావాలంట. ఇదేముంది, అదైతే బాగు, అదేముంది, ఇంకోటి అయితే. అలాంటి వాళ్ళు ఎప్పటికీ కూడా జీవితంలో సంతోషంగా ఉండలేరు. ఆమె చెప్తారా? కాబట్టి నీకున్న దానితో దేవుని కొరకు సంతోషముగా ఉండాలంట. పాస్టర్ రూబీ గారు చెప్పారు, నా జోబులో 50 రూపాయలు ఉన్నాయి, మా పిల్లలకి ఆనందంగా ఉండడం ఎలాగో నేను నేర్పించాను, జొన్న పొత్తులే కొన్నాను అన్నారు ఆయన. ఇంకేమి లేవటండి, మిగిలిన 20 రూపాయలు ఉండిపోయి కదా, దానికోసం 5 రూపాయలు డ్రింక్ తాగారంట నలుగురు కూడా. కారంగా పొత్తులు, తీగా డ్రింకులు. స్తోత్రం చెప్పండి. అప్పట్లో 5 రూపాయలు డ్రింకు. సో నీవు ఆనందంగా ఉండడం అనేది నీ నిర్ణయం. హల్లెలూయా. ఆనందం లేదనుకో, నీకు 1 కోటి రూపాయలున్నా ఆనందం ఉండదు. దేవుని బిడ్డలారా, సో ఇప్పుడు హబక్కూకు దగ్గరికి వద్దాం. ఇవన్నీ లేకపోయినా 18వ వచనంలో ఏమంటున్నాడో చూద్దాం. ఏంటట? దేవుడు ఏమిస్తాడా నీకు? అంజూరపు పళ్ళు ఏమన్నా ఇస్తాడా? ద్రాక్ష పళ్ళు ఏమన్నా ఇస్తాడా? ఉలివ పండ్లు ఏమన్నా ఇస్తాడా? ఏమన్నా ధాన్యం ఇస్తాడా? నీకెందుకు ఆనందం? అవన్నీ లేవు కదా. అంటే అవన్నీ లేకపోయినా చివరికి గొర్రెల దొడ్డిలో లేకపోయినా సాళ్ళలో పశువులు, పోన్లే అన్ని పోయిన గేదెలు ఉన్నాయి, పాలు పెరుగు అమ్మి డబ్బులు సంపాదించుకుందాం, అవి కూడా లేవండి ఆయన. పోనీ గొర్రెలు అమ్మితే 5,000 వస్తాయంటే అది కూడా లేదట. అయినా సరే ఏమంట?
నేను యెహోవాయందు నా రక్షణకర్త అయిన ఏమీ లేవు, కానీ నాకు ఎవరున్నారు? దేవుడున్నాడు. హల్లెలూయా. నాకు ఏమీ లేవు, కానీ నా దేవుడు ఉన్నాడు. ఆయన నా రక్షణకర్త, ఆయన నన్ను విడిపించువాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నాడో చూద్దాం. ప్రభువుకు యెహోవాయే నాకు బలము. స్తోత్రం చెప్పండి. నా బలము దేవుడే. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేయను. స్తోత్రం చేద్దాం. కొంతమంది డాక్టర్ ఏం చెప్తే అది 100% నమ్ముతారంటే దేవుడు చెప్పింది మాత్రం నమ్మరట. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అమెరికాలోని ఒక దంపతులు చైనాలో పుట్టిన ఒక బిడ్డను పెంచుకోవాలనుకున్నారు. ఆ బిడ్డ జస్ట్ 2-3 నెలల వయసు అంతే. మరి పెంచుకునేటప్పుడు టెస్టులు వేస్తారు కదా. సో టెస్టులు అన్నీ చేసి స్కానింగ్ కూడా తీశారు. స్కానింగ్ తీస్తే బ్రెయిన్లో కణితులు ఉన్నట్టుగా రిపోర్ట్ వచ్చింది. అప్పుడు చైనాలో ఉన్న డాక్టర్లు ఏం చెప్పారంటే, అమెరికాలో ఉన్న వీళ్ళకి ఈ శిశువుని పెంచుకోవడం చాలా సంతోషమే, కానీ ఈ బిడ్డ సరిగా ఎదిగే అవకాశాలు లేవు, ఈ బిడ్డ నడవలేకపోవచ్చు, మాట్లాడలేకపోవచ్చు, సరిగా కదలలేకపోవచ్చు, కాబట్టి ఇది రిపోర్ట్ అని వాళ్ళకి పంపించారు. మరి అప్పుడు అమెరికా దంపతులు ఆలోచించుకున్నారు. వాళ్ళు వదిలేద్దాం ఈ బిడ్డను అనుకున్నారు మొదటిగా. చిచ్చిచ్చి తప్పు, ఒకవేళ ఈ బిడ్డ మన బిడ్డ అయితే మనం వదిలేం కదా, సరే ముందు వద్దనుకున్నారు. కానీ లేదు, ఆ బిడ్డనే మేము పెంచుకుంటాము. కానీ మనసులో ఏముంది? ఈ బిడ్డను తీసుకెళ్ళినా మనకి బర్డెన్గా భారంగా మారుతాడేమో అని ఉంది. అమెరికా తీసుకొచ్చారు. వాళ్ళకి నిర్ణయం తీసుకున్నారు, ఏది ఏమైనా సరే మనం ఈ బిడ్డను పెంచుకుందాం. అమెరికా తీసుకురాగానే వాళ్ళు అమెరికాలో టెస్టులు చేయించారు, అమెరికాలో కూడా స్కానింగ్ తీయించారు. అమెరికాలో స్కానింగ్ తీయించి రిపోర్ట్ ఏంటంటే వాళ్ళు అన్నారు ఏ ప్రాబ్లము లేదన్నారు. ఏం లేదు. వాళ్ళు చాలా ఆశ్చర్యం వేసి చైనా రిపోర్ట్ తీసి చూపించారు. చైనా ఆ ఫిల్మ్ ఇలా తీసుకోగానే అమెరికా డాక్టర్ గారు చిన్నగా నవ్వడం మొదలుపెట్టారు. వీళ్ళకి చాలా కోపం వచ్చింది. ఇదంటే ఈ భయంకరమైన రిపోర్ట్ పేపర్ ఇస్తుంటే నవ్వుతాడేంటి అంటే, ఆయన నవ్వి అన్నాడట, చూడండి ఈ చైనాలో స్కానింగ్ రిపోర్ట్ తీసినటువంటి ఫిల్మ్ లేదా ఆ యొక్క పేపర్, మీకు వచ్చిన ఫోటోలో కనిపించే ఆ పేపరు, అలాగే వాళ్ళు తీసిన సిస్టమ్ కూడా అది చీప్ క్వాలిటీ మిషన్లో తీశారని చెప్పాడట. ఎందులో తీశారు? చీప్ క్వాలిటీ మిషన్లో తీయడం వల్ల ఆ ఇమేజింగ్లో ప్రాబ్లం వచ్చింది. ఇదిగో అమెరికాలో తీసాం, టాప్ క్వాలిటీ మిషన్లో ఏ ప్రాబ్లం లేదన్నారు. కాబట్టి గుడ్డిగా ఎవరు నమ్మద్దు చెప్పండి. డాక్టర్లకు జ్ఞానం లేదని నేను అంటలేదు, కానీ డాక్టర్లు చెప్పింది 100% అని అనుకోవాల్సిన అవసరం లేదు. డాక్టర్లు వాళ్ళకు ఉన్న జ్ఞానం కొలది చెప్తారు, వాళ్ళు చదివిన చదువు కొలది చెప్తారు, కానీ నీవు దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా. దేవుడి మీద నువ్వు ఆధారపడి పరిశుద్ధంగా నువ్వు జీవించి విశ్వాసంతో జీవిస్తే గొప్ప కార్యాన్ని వస్తాయి. ఇక్కడ మీకు విషయం చెప్తాను. హబక్కు కాళ్ళు ఎలా ఉన్నాయన్నాడండి పైన చెప్పండి. వణుకుచున్నవి, ఎముకలు ఏమైపోయాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒకవేళ మీలో ఎవరికైనా కాళ్ళు నొప్పులు ఉంటే మీ 2 చేతులు కాళ్ళు మోకాళ్ళ మీద వేసుకొని, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చెయ్యను, ఇలా అనడానికి ఏమన్నా ఖర్చు అవుద్దా? డాక్టర్ని నమ్మేస్తారట చాలా. 100% నీ కాళ్ళు పోయంటారండి. నువ్వు దేవుడిని నమ్ము. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అలాగే డాక్టర్లకు జ్ఞానం లేనివని కాదు, నువ్వు డాక్టర్ కంటే ఎక్కువగా దేవుడి మీద నీ మనసు ఉంచుకో. ఎందుకంటే దేవుడు సెలవు లేకపోతే ఒక్క క్షణం కూడా నువ్వు బతకలేవు. బతకగలరండి ఎవరైనా? ఏ డాక్టర్ అయినా మనిషిని బతికించగలరా 100 సంవత్సరాలు? బతికించగలరా? మాట్లాడలేదండి మీరు. బతికించలేరు. డాక్టర్లు అంటారట నేను చేయవలసింది చేశాను, మిగతాది ఎవరు చేయాలి? గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సో అందుకే హబక్కుకు ఎవరి మీద పెట్టుకున్నాడు తన మనస్సును? దేవుని మీద. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చెయ్యును, ప్రభువగు యెహోవాయే నాకు బలము. హల్లెలూయా. ఏంటి? ఏమీ లేకపోయినట్టు. అవును, ఏమీ లేకపోయినా
దేవుడు నాకున్నాడు అనగానే నీలో ధైర్యము కలుగుతుంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ, ఒకసారి మీ పక్కన ఎవరున్నారో చూసి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి. వాళ్ళకి చెప్పండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎప్పుడట? ఎల్లప్పుడూనా? మాట్లాడలేదేంటి? చాలామంది ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, అస్సాం లక్కీ లాటరీ తగలాలండి అంటారు. ఏ లాటరీ కదా? ఆనందంగా ఉండాలంటే ఏం కావాలి మరి చెప్పండి. కొంతమంది డబ్బు అంటే చాలు అనుకుంటారంట. డబ్బు కాదు, నీకు దేవుని ఆనందం ఉండాలి. డివైన్ హ్యాపీనెస్, దైవికమైన ఆనందం నీలో ఉంటే నీకు ఏమి లేకపోయినా పర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దైవికమైన ఆనందం ఉంటే నీకు ఉన్నదానితో తృప్తిగానే ఉంటావు, నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. హల్లెలూయా. అప్పుడు అలా ఉంటూ ఉండగా దేవుడు ఇంకా నిన్ను దీవిస్తాడు. సో ఫిలిప్పీ పత్రిక బైబిల్ అనేది ఎల్లప్పుడూ, ఇది సాధ్యమేనా? మాట్లాడలేదు. ఉందా బైబిల్? ఎంతమంది బైబిల్లో ఉంది? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ. ఒకసారి పక్కన అడగండి, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడం సాధ్యమేనా అడగండి. ఏమంటున్నారు వాళ్ళు? ఆయన అలాగా అంటాడు, మనకేం సాధ్యం కదా. అందుకే అన్నారు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండ, నీ నిర్ణయం అది, నువ్వు ఉండాలంటే ఉండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు మీకు రైల్వే గేట్ గురించి చెప్తాను. ఇంతకుముందు రైల్వే గేట్ ఉండేది ఇటువైపు పక్క మనకి చిత్రాడ. నేను చాలాసార్లు రైల్వే గేట్కి యువతల పక్క ఉండిపోయేవాడిని. రైల్వే గేట్ వేయగానే చాలామంది ఇప్పుడే వేయాలా, ఇప్పుడే వేయాలా, ఎప్పుడు వేయాలి? నీకు తెలుసా వాళ్ళకి తెలుసా ఎప్పుడు వేయాలో? మాట్లాడరండి. వాళ్ళకే తెలుసు. వేసాడు, ఇప్పుడు వేసాడు, నీకు బాధ అంటే కొంచెం ముందు బయలుదేరవలసింది నువ్వు. మళ్ళీ ఆయన తిట్టుకోవడం. ఒక ట్రైనా 3 ట్రైన్లు రావాలంటే వస్తాయి, 3 అన్నా వస్తాయి, 30 అన్నా వస్తాయి. కొంతమంది ఇలా తిట్టుకుంటూ ఉంటే కొంచెం తెలివైన వాళ్ళు ఉంటారు అక్కడ. పొత్తులు తినేవాడు ఒకడు, ఏంటి ఉసిరికాయలు తినేవాళ్ళు ఒకరు, సపోటాలు తినే చక్కగా తింటా ఉండి పోల్చుకొని ఎంత ఆనందంగా ఉన్నాడండి. అతను అనుకుంటాడట, అబ్బా ఈ గేట్ వేయడం వల్ల ఏం తినగలుగుతున్నాను చెప్పండి, పొత్తు తినగలుగుతున్నాను, ఎంత బాగుంది పిఠాపురం పొత్తు అనుకుంటాడు. అనుకొని గేట్ దిగానే ఏమవుతాడు? వెళ్ళిపోతాడు. తర్వాత సరి గేట్ వేస్తే ఏం చేస్తాడు? పొత్తులు ఉన్నాయేమో చూసుకుంటాడు, చాలా ఆనందంగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి. ఇదే జీవిత రహస్యం బైబిల్లో చెప్తున్నాడు. ఎల్లప్పుడూ నువ్వు ఎలా ఉండొచ్చు? ఎలా ఉండొచ్చు? దేవునిని బట్టి నువ్వు ఆనందంగా ఉండవచ్చు. కాబట్టే ఎల్లప్పుడూ నువ్వు ప్రభువునందు ఆనందించుడి. ఇంతకీ పౌలు గారి ఉత్తరం ఎక్కడి నుంచి రాస్తున్నారు అనుకుంటున్నారు? ఏసీ హోటల్లో 18లో పెట్టుకొని రాయట్లేదు ఈయన. ఆయన చెరసాల్లో ఉండి రాస్తున్నాడు. ఎందులో? ఆయన జైల్లో ఉన్నాడు. యేసు ప్రభు సువార్త ప్రకటించడం వల్ల ఆయన్ని జైల్లో వేస్తే జైలు నుంచి రాస్తున్నాడు, ఎల్లప్పుడూ. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. అంటే పౌలు గారు ఎలా ఉండి రాశారనమాట? జైల్లో ఆనందంగా ఉండి రాశాడు ఆయన. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అదే వచనాల్లో కిందకి మనం చదివితే 6వ వచనం ఏంటండి? బాగా చదవండి, బాగా చదవండి. దేనిని గూర్చి, ఒకసారి పక్కన ఎవరు కూర్చున్నారో చూడండి, వాళ్ళకి చెప్పండి, దేనిని గూర్చి చింతపడద్దు. పడొద్దా? కొంతమంది అంటారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇది ఒక్కటే నేను బాధపడతాను, అదే చింతపడద్దు అన్నాడు. స్తోత్రం చెప్పండి. అన్నీ బాగానే ఉన్నాయి, ఇదొక్కటే చింతపడతా. అది కూడా చింతపడకు. చింతపడితే అదేమన్నా కొంచెం పెద్దదవుద్దా? నువ్వేమన్నా మూరడు ఎక్కువైనా అవుతావా? సో దేనిని గురించి చింతపడకూడదు కానీ సో దేవుని బట్టి అసలు యేసయ్యని నమ్ముకోవడం అంటే ఏంటంటే, నీవు ఏ పరిస్థితిలో ఉన్నా యేసయ్య నిన్ను ఆనందంగా ఉంచగలడు, యేసయ్య నిన్ను సంతోషంగా ఉంచగలడు. నువ్వు ఆయన మాట వినినప్పుడు, ఆయనకి నువ్వు లోబడినప్పుడు, పరిశుద్ధముగా జీవించినప్పుడు నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు. ఎల్లప్పుడూ అనండి,
ఆల్వేస్, ఆల్వేస్, ఎల్లప్పుడూ కూడా. మరలా దేని గురించి ఏమవద్దు, చింతపడకూడదు. చెప్పండి, ఈ ఉదయం మీరు ఎవరైనా దేని గురించి అయినా చింతపడుతున్నారా? చాలామంది ఒక ఆయన అన్నాడు, చర్చిలోనే ఎక్కువ అబద్ధాలు ఆడతారట. పాస్టర్ గారు అడిగారు, మీలో ఎంతమంది బాగున్నారంటే బాగున్నాను. ఏం బాగున్నావు కరెక్ట్గా అడగాలి. యోబు గారిలో చెప్తారట, నా పుట్టిన దినం ఏమైపోను కాక. అంతే, మరి అబద్ధమే కదా. నీ లోపల బాధ ఉండి కూడా బయటికి బాగున్నాను అంటున్నావు అంటే. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అసలు కొంతమంది సంతోషం లేకుండా కూడా చెప్తారు. ఇదే అబద్ధం అంటే. ఒకసారి ఆలోచించుకోవాలి. మనం దేవుడు మనల్ని రియల్గా ఉండమంటున్నాడు. ఎలా ఉండమంటున్నాడు? యథార్థముగా ఉండమంటున్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. మరి దేవుడి కొరకు ఆనందిస్తే ఏమవుద్దో ఒక అద్భుతమైన వాక్యం ఉంది. దాన్ని మనం చదువుకొని ముగింపులోకి వద్దాం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము. ఎంతమంది చదివారు ఈ వాక్యాన్ని? హృదయ వాంఛలు ఉన్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని లెక్క మన లెక్క అనండి. దేవుని లెక్క ఏంటంటే, నీ హృదయ వాంఛలు తీరాలంటే నువ్వు దేవుళ్ళలో సంతోషంగా ఉండు. మన లెక్క ఏంటి? హృదయ వాంఛలు తీరిస్తే అప్పుడు సంతోషం. దాన్ని దేవుడి తిక్క అంటాడు. అది ఏమంటాడు? అది దేవుని లెక్క ఏంటంటే, నువ్వు దేవుణ్ణి బట్టి ఆనందంగా ఉండు, ఆయన నీ హృదయ వాంఛలన్నీ తీరుస్తాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం జరుగుతుంది. నువ్వు దేవుళ్ళ ఆనందంగా ఉండు. దేవా నీకు వందనాలు ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నీకు వందనాలు, నీకు ఇష్టకరమైన బిడ్డగా ఉండేలా చేయి. నువ్వు అలా వెళ్తా ఉండు, నీ హృదయంలో ఏ వాంఛలుంటే అవి తీరుస్తాడని. కానీ మనుషులు ఏమంటారట, దేవా ఇది అనుకుంటున్నాను, ఇది అయిపోయేలా చేయి, ఇది అనుకుంటున్నా. అప్పుడు ఆనందించడం కాదు, నువ్వు ముందుగానే దేవునిలో ఆనందించాలి. అప్పుడు నీ హృదయ వాంఛలన్నీ తీరుస్తాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. అక్కడితో అయిపోలేదు. తర్వాత ఇంకో వచనం అందులోనే చదువుదాం. 37వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. కొన్నిసార్లు ఈ చేయమంట మన మార్గాన్ని దేవుడికి అప్పగించమంటే, కానీ నా హృదయ వాంఛలన్నీ తీర్చే నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. హల్లెలూయా. దేవుడు హృదయ వాంఛలను తీర్చేవాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. నేను చాలా చిన్న వయసులో, చాలా చిన్నప్పుడు టేప్ రికార్డర్లు ఉండేవి. అందులో క్యాసెట్ పెడితే కొత్త నిబంధన ఇంగ్లీష్లో ఒక ఆయన చదువుతున్నారు, అమెరికా ఆయన. చాలా బాగా అనిపించింది, మంచిగా వాక్యం వినబడుతుంది. సడన్గా నాలో అనిపించింది, నేను కూడా చదివితే ఎంత బాగుండు అనిపిస్తుంది. మళ్ళీ వెంటనే అనిపించింది, అమెరికా ఆయన ఎంతో గొప్ప తెలివితేటలు కలిగిన ఆయన, లేకపోతే మంచి సామర్థ్యం కలిగిన ఆయన చదివాడు, మనకెక్కడ కుదురుతుంది అనుకున్నాను. కానీ దేవుడి హృదయ వాంఛను విన్నాడు. ఓహో, నువ్వు చదవాలనుకుంటున్నావా? సరే, దేవుడు ఆ రోజు అనుకున్నమాట, నేను నిన్ను చదివిస్తాను అనుకున్నాడు. దేవుడికి వందనాలు. ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి, దేవా నీకు వందనాలు ఆయన, నువ్వు నాకు ఈ జీవితం ఇచ్చావు, నీకు వందనాలు. నీ కొరకు జీవించే కృపని, నీ మాట వింటాను, నీ పని చేస్తాను ప్రభా. అలాగే దేవుళ్ళ ఆనందంగా వెళ్ళిపోతుంటే నాకు ఒకసారి ఫోన్ వచ్చింది 2003 సంవత్సరంలో. బెంగళూరు వెళ్ళి బైబిల్ తెలుగులో చదవాలి, వస్తారా? వస్తామా? ఎగిరి వెళ్ళిపోతామా? వస్తామా? మాకు అప్పుడు వివాహము జూన్లో అయింది, ఆగస్టులో వెళ్ళాలి. వస్తానండి నేను, పాస్టర్ గారు వెళ్ళండి అన్నారు. వెళ్ళాము, నేను మా అన్నయ్య వెళ్ళి రికార్డింగ్ స్టూడియో అంటే ఎలా ఉంటుందో చూడాలని చిన్నప్పుడు చాలా ఆశపడిపోయేవాడిని. ఎలా ఉంటుందో, ఏం చేస్తారో, ఏం పెడతారో, అన్నీ చూడాలి అనుకున్నాను. తర్వాత మర్చిపోయినా అవన్నీ. దేవుడికి అప్పచెప్పేసి, దేవానికి స్తోత్రం, నీ పని చేసేలా చేయి, నీకు ఇష్టమైన బిడ్డగా ఉండేవి చేయాలి. సో రికార్డింగ్ స్టూడియోలోకి దేవుడు తీసుకెళ్ళాడు. చాలా అద్భుతంగా ఉంది, అన్ని ఎక్విప్మెంట్లు అక్కడే చూశాను. మొట్టమొదటిసారి 100 ట్రాక్ రికార్డింగ్ చూశాను. సోనీ కంపెనీ వాళ్ళ ఒరిజినల్ ఎడిటింగ్ టూల్ అనమాట, వాళ్ళ దగ్గర ఉంది. అప్పట్లో 2003లో ఉంది, అమెరికా నుంచి వచ్చింది వాళ్ళకి. స్టూడియోలోకి వెళ్ళాను, చాలా అద్భుతం. 100 ట్రాక్ వాళ్ళు చూపించారు. అయ్యి బాబాయ్ 100 ట్రాక్, నాకు పూర్తిగా తెలియదు వాటి గురించి ఏమి. దేవానికి స్తోత్రం. 100 ట్రాక్ వద్దు, మనది ఒకటే ట్రాక్.
అది చాలు మనకి. కూర్చున్నాం అందులో, దేవుడికి ఎన్నో వందనాలు చెల్లించాం. దేవానికి స్తోత్రాలు. న్యూ టెస్టిమెంట్ని నేను మా అన్న మీ ఇద్దరం కలిసి తెలుగులో చదివే కృప దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్తారా? ఆ స్టూడియోలో కూర్చున్నప్పుడు దేవానికి వందనాలు ప్రభా, వెంటనే వాకింగ్ గుర్తు, యెహోవాను బట్టి సంతోషించమని హృదయ వాంఛలను తీరుస్తాడు. ఇది నేను వట్టే చెప్పట్లేదు, నీ జీవితంలో కూడా గొప్ప కార్యం. కానీ ఫస్ట్ ఏం పెట్టుకో, యెహోవాను బట్టి సంతోషించు, నీ మార్గమును ఆయనకు అప్పగించు, నీవు ఆయనకి ఇష్టకరంగా జీవించు, ఆయన ఎన్నో ఇస్తాడు. వాటిని బట్టి దేవునికి స్తోత్రం. నీవు కేవలం హృదయవాంఛలే తీరాలని అనుకుంటే నీకు సంతోషం ఉండదు. నీవు దేవుని బట్టి వచ్చే సంతోషము గొప్పదైన సంతోషం. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు ఆల్ ఇండియా రేడియో స్టూడియోకి వెళ్ళేలా చేస్తాడు. ఆల్ ఇండియా రేడియో స్టూడియోలో నాకు టాస్క్ ఇచ్చారు, నాకు చాలా ఇష్టం. వాళ్ళు అన్నారు లైవ్ రికార్డింగ్ 4 నిమిషాల్లో అయిపోవాలి, మీ ప్రసంగం అంతా అయిపోవాలి. ఆ టాస్క్ నాకు చాలా ఇష్టం. అద్భుతంగా ముగించాను. స్టేషన్ డైరెక్టర్ గారు కూడా నన్ను మెచ్చుకున్నారు, చాలా బాగా చేస్తారు. ఫస్ట్ టైం రికార్డింగ్ చేసినప్పుడు అన్నారు, ఇది మీరు ఎన్నోసారండి, మీరు ప్రొఫెషనల్ అన్నా? లేదు, నేను ఫస్ట్ టైం వచ్చాను రికార్డింగ్. మరి ఇలాగెలా చేస్తున్నారు? దేవుడి దయ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ హృదయ వాంఛలు దేవుడు తీరుస్తాడు. కానీ ఆ హృదయ వాంఛలు కూడా ఎలాంటివి ఉండాలంటే దేవుడిని కనపరిచే ఉండాలి. అంతేగాని నేను చంద్రమండలం మీదకి వెళ్తాను, అంగారక మీదకి వెళ్ళి సెల్ఫీ తీసుకుంటానంటే అలాంటివి చేయడు దేవుడు. స్తోత్రం చెప్దాం. కొంతమంది ఇదేదో బాగుందండి, ఏం కోరుకుంటాయి కాదు, నువ్వు దేవుడిలో నడుస్తూ ఉండగా నీ హృదయంలో నీకు అవసరమైన వాంఛలని దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. నీ మార్గమును యెహోవాకు అప్పగించుకో, నీ మార్గమును యెహోవాకు అప్పగించుకో, నీ మార్గమును యెహోవాకు అప్పగించుకో. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. చివరికి మనకి స్టూడియోనే ఇచ్చేసాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. స్టూడియో డైరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, కిషోర్. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి అసాధ్యం ఏం లేదు. అసలు రికార్డింగ్ అంటే ఏంటో చూడాలనుకుంటే నీకు అన్నీ కూడా చేయగలిగిన వాడు. ఆయన్ని బట్టి నువ్వేం చేయాలి? సంతోషించాలి. స్తోత్రం చెప్పండి. దేవానికి వందనాలు. అందుకే వీటన్నిటి మధ్యలో దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నింటిలో దేవానికి స్తోత్రాన్ని చెప్తూ ఉండగా ఇంకా నిన్ను ఆశీర్వదిస్తారు. కన్నులు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం విన్నాం కదా, నీవు ఒకవేళ సంతోషంగా లేవేమో, ప్రభా నిన్ను బట్టి నేను సంతోషంగా ఉంటాను ప్రభా, నీ సంతోషము నాకు కావాలి. పరిస్థితి ఎలా ఉన్నా నిన్ను బట్టి సంతోషిస్తాను, నా మార్గము నీకు అప్పగించుకుంటాను. నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను చేసుకోనండి. అలాంటి ఆశ ఉంటే మీరున్న స్థలంలో లేచి నిలబడండి. ఇవాళ నువ్వు వింటున్న వాక్యము దేవుని యొక్క గొప్ప సీక్రెట్. ఇది ఎల్లప్పుడూ నిన్ను ఆనందంగా ఉంచగలడు దేవుడు. ఆల్వేస్ ఎల్లప్పుడు కూడా. పక్షులు, జంతువులు మనల్ని చూసి బాధపడుతూ ఉంటాయి, వీళ్ళకి దేవుడు లేడు అనుకుంటాడు. పక్షులు, జంతువులు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాయట, దేవుడు మాకున్నాడని చెప్పి. నీ యెహోవాను బట్టి సంతోషిస్తావా? దేవానికి వందనాలు. దేవా నువ్వు నాకు ఇచ్చిన ప్రతి విషయాన్ని బట్టి నీకు వందనాలు. చింతపడుతున్నావేమో, ఈ దినాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళు చింతపడుతున్నారేమో. కొంతమంది నాకు దేని గురించి చింత లేదు, ఇది ఒక్కటే చింత, అది కూడా వదిలే. ఇవాళ వదిలేస్తావా? పాస్టర్ రోబీ గారి గురించి చెప్పాను. ఆనందంగా ఉండడం నీ నిర్ణయము, ఆనందంగా ఉండడం నీ నిర్ణయం. అది నీకు డబ్బులు ఉన్నాయా, లేకపోతే అది ఉందా, ఇది ఉందా, ఏం కాదు. నీవు ఆనందంగా ఉండాలి నువ్వు నిర్ణయించుకుంటే దేవుడు నిన్ను ఆనందంతో నింపుతాడు. ఇంకా చెప్పాలంటే నీ ఆనందము దేవుడిలో ఉండాలి. దేవుడిలో నువ్వు ఆనందంగా ఉండాలనుకుంటే నింపుతాడు. పాపములో నువ్వు ఉంటే నీకు ఆనందం ఉండదు. నువ్వు 1,00,00,000 రూపాయలు పెట్టి ఏమి సంపాదించు, నువ్వు పాపములో ఉంటే నీకు ఆనందం ఉండదు. నువ్వు పరిశుద్ధంగా జీవించకపోతే నీకు ఆనందం ఉండదు. దేవుళ్ళు అంటే గొప్ప ఆనందం, గొప్ప సంతోషం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు, ఈ నీ మాటలను బట్టి నీకు స్తోత్రాలు. దేవా నీవు మమ్మల్ని ఆనందముగా ఉండాలని కోరుతున్నావు. ప్రతి తల్లి, ప్రతి తండ్రి వారి బిడ్డలు ఆనందంగా ఉండాలని ఎలా కోరుతావు, అంతకన్నా ఎక్కువగా నీవు మా ఆనందమును కోరేవాడవు ప్రభువా. ఇదిగో ఈ దినమున ఎవరైతే నీ సన్నిధిలో లేచి నిలబడ్డారో కుటుంబములలో ఆనందము దయచేయండి దేవా. వారి యొక్క ఉద్యోగ స్థలాల్లో ఆనందము దయచేయండి ప్రభువా. వారి హృదయాల్లో ఆనందము దయచేయండి. భార్య భర్తల మధ్య ఆనందమును దయచేయండి ప్రభువా. నీ యొక్క ఆనందముతో ఒక్కొక్కరిని నింపండి. పరిశుద్ధత వలన, విధేయత వలన వచ్చే ఆనందము ఒక్కొక్కరికి కలుగును గాక. నీలో సంతోషిస్తుండగా నీ బిడ్డల హృదయ వాంఛలను తప్పక తీరుస్తావు ప్రభువా. నీకు
నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలపరచండి, మీరే మహిమ పొందమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ దయచేసి కూర్చోనండి. గాడ్ బ్లెస్ యూ.